హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మెయిన్గా వచ్చేసి చాలామంది అడిగారండి, హౌస్ వైఫ్గా ఉండి మాకు అమౌంట్ ఇవ్వలేరు, మేము ఎక్కడ జాబ్కి వెళ్ళట్లేదు, మరి మేము మనీని ఎలా సేవ్ చేయాలి, ఏ పని లేదు, ఇంట్లో మామూలుగా ఇంటి పని చేసుకుంటూ మిగతా టైంలో ఖాళీగా ఉంటాం, బయట పనికి చాలామంది పంపించరు, ఇలా చాలా డౌట్లు అయితే ఉన్నాయండి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మనము మన ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చూసుకుంటూనే, అలాగే మనం బయటికి వెళ్ళకుండానే, మన హస్బెండ్స్ మనకి మనీ ఇవ్వకుండానే మనం రెండు విధాలుగా మనీ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే అందరికీ తెలుసండి, కానీ తెలిసి కూడా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. సో ఆ తప్పు చేయకుండా మనం ఆ రెండు పనుల్ని మనమే ఇంట్లో ఉండి చేసుకుంటే మనము నెలకి కానీ సంవత్సరానికి కానీ దగ్గరగా 15,000 రూపాయలను అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. చూసారు కదండి, మనం ఎటు జాబ్కి వెళ్ళట్లేదు, అలాగే మన హస్బెండ్స్కి మన ఖర్చులకి ఎటువంటి రూపాయలు కూడా ఇవ్వట్లేదు, కానీ మనం ఇంటికాడే ఉండి రెండు మార్గాల ద్వారా మనము సంవత్సరానికి 15,000 రూపాయలని సేవ్ చేస్తున్నామంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు. సో మరి ఆ పద్ధతి ఏంటి, ఎలా సేవ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా మీకు మనీ సేవింగ్స్ గురించి ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. సో మనం చాలా మటుకు అయితే ఇప్పుడు అందరు జాబ్స్కి అయితే బయటికి వెళ్తుంటారు. సో వాళ్ళు కానీ లేదా పిల్లలు స్కూల్స్కి వెళ్తుంటారు, వాళ్ళు ఏంటి వాష్ చేసిన బట్టలకి ఐరన్ చేస్తూ ఉంటారండి. సో ఇవి చాలామంది ఏం చేస్తారు అంటే బయట ఇచ్చేస్తారు, మనకి అంత టైం ఉండదు కదా, ఇంటి పనులు చూసుకొని పొద్దున్నే పిల్లలను రెడీ చేసి బాక్స్ కట్టేసి మనం హడావిడిగా పంపించేస్తుంటాము. సో ఆ టైంలో మనము పిల్లలకి ఐరన్ చేసి నీట్గా బట్టలు ఇవ్వాలంటే టైం కుదరదు. సో ఏం చేస్తాం, అప్పటికప్పుడు మన ఇంటి పక్కన కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా ఐరన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం బ్యాగ్లలో బట్టలు ఇచ్చేసి వస్తాం. కానీ ఇప్పుడైతే చాలా రేట్లు అయితే అయ్యాయండి. ఒక ప్యాంట్ షర్ట్కి ఎంత లేదన్నా కనీసం 20 రూపాయల నుంచి 30 రూపాయలు అవుతుంది. అలాగే మన వాళ్ళకైతే 30 రూపాయలు అయితే, మరి పిల్లల యూనిఫామ్ అయితే డైలీ నీట్ అండ్ క్లీన్ ఉండాలి కదండి, వాళ్ళకి కూడా ఐరన్ చేసి నీట్గా పంపించాలి కదా. సో వాళ్ళకి కూడా ఎంత లేదన్నా ఒక 40 రూపాయలు అవుతుంది. సో మనం అటు ఇటు చూసుకున్నా కానీ మనకి ఇస్త్రీకి బట్టలు వచ్చేసి ఓన్లీ మనకి 50 రూపాయలు అవుతుంది, అంటే పర్ డే ఒక రోజుకి 50 రూపాయలు అవుతుంది. అలాగే మనం ఒక నెలంతా పెట్టుకున్నా కానీ మనకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువనే ఉంటుందండి. సో మనకి నెలకు వచ్చేసి 1,500 రూపాయలు అవుతుంది అండి. సో ఇది ఓన్లీ మనం పిల్లల బట్టలు అలాగే మన ఇంటి బట్టలకి ఐరన్కే 1,500 రూపాయలు అవుతుంది. నెల చూసుకుంటే 1,500. అలా కాకుండా మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్కి కానీ బయటికి ఎక్కడ వెళ్ళాలన్నా కానీ మనం నీట్గా ఉండాలనేసి ఐరన్ చేసుకొని వెళ్తాము. సో అలా పెట్టుకున్నా కానీ కొంచెం ఎక్కువ అవుతుంది. నేనేంటంటే డైలీ 50 రూపీస్తోని, అలాగే మంత్లీ వచ్చేసి 1,500 రూపీస్ అయితే అవుతుందండి. అదే మనం సంవత్సరానికి పెట్టుకున్నట్లయితే 18,000 రూపాయలు అవుతుంది. సో దగ్గర 20,000 రూపాయలు అవుతుంది సంవత్సరానికి. సో అదే మనము ఇంటి పని చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మన హస్బెండ్స్ అందరు డ్యూటీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఖాళీ టైం అంటూ ఎంతో కొంత ఉంటుందండి. సో ఆ టైం చూసుకొని మనం ఎలక్ట్రిషియన్ మిషన్తోని నీట్గా చేసుకుంటే మనకి ఇంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. మాకు ఆ మిషన్తో రాదు, మాకు అలవాటు లేదు, మరి మేము ఎలా చేయాలి, మాకు రానప్పుడు మేము ఎందుకు చేసేది, అదే మేము డబ్బులు ఇచ్చి బయట చేయించుకుంటాం కదా అనే డౌట్ కూడా ఉంటుంది. సో ఏ పని అయినా మొదట్లో రాదండి, ఒక్కసారి మనం ప్రయత్నించాలి, అప్పుడే మనకి ఈజీ అవుతుంది. కాబట్టి మరి ఒక్కసారి తీసుకోనండి, ఎందుకంటే ఎలక్ట్రికల్ది మ్యాక్సిమం 1000 లోపటే ఉంటుంది. సో మనకి వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి, దాని మీద అయితే ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేసినా కానీ మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. అప్పుడు మన ఇంటి బట్టలు అలాగే మనకి కావాల్సినవి కూడా మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తే మనము నెలకి ఓన్లీ ఐరన్ బట్టల్ని మనం ఇంట్లోనే ఉండి చేసుకోవడం వల్ల సంవత్సరానికి మనము ఈ 18,000 రూపాయలను అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇది చాలా చిన్న అమౌంట్ కాదు, ఎందుకంటే మనం కష్టపడకుండా మనకి 1 రూపాయి ఇవ్వకుండా మనం ఇంట్లోనే ఉండి ఈజీగా మనము 18,000 రూపాయలు సంవత్సరానికి సేవ్ చేస్తున్నాము అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇంకో పద్ధతి అని చెప్పాను కదండి. సో ఇప్పుడున్న పిల్లలు అయితే చాలామంది ప్రతి ఇళ్ళలో 1 లేదా 2 3 అయితే పిల్లలు అయితే కంపల్సరీ ఉంటారండి. స్కూల్ వెళ్ళే పిల్లలు అయితే రెగ్యులర్గా ఉంటారు, ఒకరు లేకపోయినా ఒకరు ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ట్యూషన్ పాయింట్స్ కానీ, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ట్యూషన్ పాయింట్స్ ఇంటి పక్కనే కదా, ఇంటికి ఎదురుంగే కదా, దూరంగా లేదు
సో మనకు ఈజీగా ఉంది పంపించేస్తూ ఉంటారండి. ట్యూషన్ పంపించేస్తూ ఉండి ట్యూషన్లోనే చదువుకొని రమ్మని హోంవర్క్ చేయించుకుంటూ ఉంటారు. సో అలా చేయడం వల్ల కూడా మనకి అమౌంట్ అనేది సేవ్ చేస్తాము. ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలామంది ఎంతో కొంత 10th ఇంటర్ డిగ్రీ అయితే చదువుకుంటారండి. సో బేసిక్స్ అయితే నాలెడ్జ్ అయితే ఉంటుంది చదువు పైన. సో వాళ్ళు ఇంటి పక్కన చుట్టుపక్కల పంపించకుండా మన పిల్లల్ని మనకి పని చేస్తూనే కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేపించడం వల్ల కూడా మనం అమౌంట్ అనేది సేవ్ చేయించచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఫీజులే చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ట్యూషన్ ఫీజు ఎంత లేదన్నా 500 నుంచి 1000 రూపాయల లోపటే ఉందండి ట్యూషన్ ఫీజు ఒక్కరికైతే. అలా కాకుండా మనకి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, నెలకు ఒక 1000-1500 రూపాయలు అయినా కానీ మనకి ట్యూషన్ ఫీజు అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలా అవ్వడం వల్ల కూడా మనకి నెలకి ఎంత లేదన్నా ఓ 1500 రూపాయలు అయితే అవుతుందండి ప్రతి నెలకి వచ్చేసి. ఒక 2 ఉంటే అలాగా మనం సంవత్సరానికి చూసుకుంటే మనకి 12,000 నుంచి 20,000 రూపాయలు అవుతుంది ట్యూషన్ ఫీజే ప్రతి నెల ఇలా చేయడం వల్ల. అలా కాకుండా మనం ఇంట్లోనే ఉండి మన వంట పని, సాయంత్రం పూట మన పని చూసుకున్నట్టు ఉంటుంది. అలాగే మన పిల్లలకి చదువు చూసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుందండి. సో ఇలా చేయడం వల్ల కూడా మన అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. ఈ 2 పద్ధతులు కానీ మీరు ఫాలో అవ్వారనుకోండి, ఖచ్చితంగా మీరు సంవత్సరానికి 30 నుంచి 40,000 రూపాయలు అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. పిల్లలు ట్యూషన్కి దూరంగా పంపించకండి, మనకి ఇంటి దగ్గరగా ఉంటారనేసి చాలామంది ఇంటి పక్కనే కదా పంపిస్తారు, నేను చెప్పండిలే ఎందుకు టైం వేస్ట్, అక్కడ వెళ్ళి చదువుకుంటే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా ఇలా చేశారనుకోండి మీరు ఖచ్చితంగా మనీ అనేది సేవ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.